ఎలా ఉంది బ్రో టాక్సిక్? సూపర్ ఉంది బ్రో. ఏసీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నెక్స్ట్ లెవెల్ ఉంది పర్ఫార్మెన్స్. చాలా మంది బాలేదు, ల్యాగ్ ఉంది అంటున్నారు. లాగ్ ఏం లేదు బ్రో. ఫిలం లాగా చూస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళు సీరియస్గా యాక్టింగ్ మంచిగా లేదు, అది లేదంటే అది మంచిగా లేదు అనిపిస్తుంది. యాక్టింగ్ గురించి అయితే మస్తు నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయిండు ఎక్స్. డైరెక్షన్ ఎలా అనిపించింది? లేడీ డైరెక్టర్ అయినందుకు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది బ్రో. ఎందుకంటే చెప్పలేను బ్రో అది. చాలా మంది కంపేర్ చేస్తారు పుష్ప, కేజీఎఫ్ అలాంటి. చేస్తేనే కదా బ్రో మనకి మంచిగా అనిపించదు. మూవీ ఇది టాక్సిక్ లాగానే చూడాలా, పుష్ప లాగానే చూడాలా. అప్పుడే మూవీ మంచిగా ఉంటుంది, స్టోరీ కూడా మంచిగా ఉంటుంది. యానిమల్ కూడా కంపేర్ చేసుకుంటాను కదా. అది అనిమే, అది వేరే లెవెల్, ఇది వేరేది. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. ఎస్టీ యాక్టింగ్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్గా ఉంది. అంటే కంపారిజన్ చేస్తేనే కదా మనకి అది ఇది మంచిగా ఉందా లేదా అనిపిస్తుంది. టీఆర్ అద్వాని పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఎవరిది? టీఆర్ అద్వాని మంచిగా ఉంది, అందరిది మంచిగా ఉంది. ఓల్డ్ సీన్స్ ఎలా అనిపించాయి? అదే అంత బోల్ సీన్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి కదా, ఎలా అనిపించాయి? అది ఓకే. అది 18+ అన్నందుకే ఓకే కదా. అది చిన్నపిల్లలంటే వచ్చి చూడలేరు, 18+ అందుకే చూడొచ్చు. ఓవరాల్ గేమ్ చెప్తావు? సూపర్గా ఉంది బ్రో, మళ్ళీ ఇంకా 2 సార్లు చూడొచ్చు. అన్న టాక్సింగ్ ఎట్లుంది? ఓకే. అంత ఏం లేదు కానీ ఓకే, వన్ టైం వాచబుల్. అంత ఎక్స్పెక్టేషన్స్ రావద్దు అంతే. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఆల్వేస్ ఈ స్టార్ రాకీ బాయ్ కదా, ఆయన బాగా- ఆయన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఓకే. యాక్టింగ్ అని బాగానే ఉంది, బట్ ఎక్స్పెక్టేషన్ అంత లేదు. టీఆర్ అద్వాని పర్ఫార్మెన్స్, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. సెంటిమెంట్ ఎలా అనిపించింది? మూవీ మొత్తం సెంటిమెంట్లోనే ఉంది, యాక్షన్ సెంటిమెంట్ అంతే. నయనతార అక్కగా చేశారు కదా. చాలా బాగుంది, చాలా బాగుంది, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది, Okay. బట్ ఎక్స్పెక్టేషన్తో రావద్దు అంతే. డిసప్పాయింట్ చేస్తుంది expectation. అవునవును, ఎక్స్పెక్టేషన్తో వస్తే డిసప్పాయింట్. ఎలా ఉంది టాక్సిక్? టాక్సిక్ మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. ఫుల్ ఫైటింగ్ సీన్స్ అన్నీ ఫుల్ బాగున్నాయి, పీక్స్లో ఉన్నాయి ఫీమేల్స్. రొమాన్స్ సీన్స్ ఎలా అనిపించాయి? అంటే రొమాన్స్ సీన్స్ కొంచెం ఓకే బాగుంది. సేమ్ ట్రైలర్లో ఎట్లుంది సేమ్ అట్లే ఉంది. కొంచెం ఓవర్ ఎక్కువ రొమాన్స్ అయిపోయింది దాంట్లో. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాస్ట్లో ఎండింగ్ కొంచెం ఎమోషనల్ ఎక్కువ ఉంది సీన్స్. ట్విస్ట్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో అసలు ఇలాంటి సీన్స్ వస్తాయని. మిగతా అంటే ఓకే మూవీ. సాంగ్స్ సాంగ్స్ బాగుంది. ఒక సాంగ్ తబాయ్ సాంగ్ ఉంది కదా, అది బ్యాక్గ్రౌండ్ మాత్రం అల్టిమేట్ బ్రో, సూపర్. దానికి మాత్రం ఫుల్. జనాలు గేమ్ చెప్తావు? జనాలకి చూడొచ్చు, ఒకసారి వచ్చి చూడండి యష్ని. అదే, థ్యాంక్ యూ. టాక్సిక్ ఎలా ఉంది బ్రో? అన్న ఇప్పుడే జెండు బాంబు లేక ఒక చెప్పు కట్టుకున్నా భయ. ఏం సినిమా భయ, నా సినిమాలో వరస్ట్ అంటే ఇదే సినిమా భయ, టాక్సిక్. రియల్ గా బ్రో నచ్చలేదు బ్రో ఏసు పర్ఫార్మెన్స్? మన కేజీఎఫ్ సినిమా ఉంది భయ, అది విజువల్స్ అసలు ఆ మదర్ సెంటిమెంట్ ఎంత ఫీల్ గుడ్ సినిమా అన్న, ఎంత వేరే లెవెల్ సినిమా అన్న. ఇదేం సినిమా భయ, తలనొప్పి రాడ్ర సినిమా. అసలు వాడు ఎందుకు చంపుతాడో, వాళ్ళు ఎందుకు అసలు సినిమానే అర్థమవుతలే అన్న. నేను చూద్దామంటే ఆ సినిమానే అర్థమవుతలేదు. వాడు ఎందుకు వస్తాడో, ఎందుకు కొడతాడో, ఏమైంది రానంటే ఆ సినిమానే అర్థమవుతలేదు. నాకు తల పోడొచ్చింది అన్న సినిమాకి. సినిమాలో ప్లేస్ ఏంటంటే భయ రొమాన్స్. వామ్మో, నలుగురు హీరో వెళ్తా వేస్తాడు రొమాన్స్. మామూలు రొమాన్స్ కాదు బ్రో, అది వేరే లెవెల్. అది వేరే లెవెల్ రొమాన్స్ అని చెప్పుకోవచ్చు. నలుగురు హీరోలతో ఒక ఆట ఆడుకుంటాడు భయ, ఒక్కడే నలుగురు హీరోలతో యుద్ధానికి సిద్ధం అన్నట్టు చేస్తాడు భయ. రొమాన్స్ తప్ప సినిమాలో ఏముందన్న. ఆమె డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఓల్డ్ డైలాగ్స్ ఎలా అనిపించాయి? ఆ బోల్డ్ డైలాగ్ ఏం చెప్తామన్నా, ఫ్యామిలీ ఆడే సినిమా చూసేది కాదన్నో. ఇది యూత్ 10 తర్వాత చూసే సినిమా అన్న. ఈ బ్రాండ్ వచ్చింది తనకి, కానీ ఈ సినిమాలో అంత గుర్తొచ్చింది భయ. మెయిన్గా ప్లస్ ఏంటంటే భయ ఆ విజువల్స్ భయ వండర్ అని చెప్పుకోవచ్చు. ఆ విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. కానీ స్టోరీ లేకుంటే మనం 100 కోట్లు పెట్టినా కూడా వేస్ట్, 300 కోట్లు కాదు 500 కోట్లు పెట్టినా కూడా వేస్ట్. స్టోరీ కంటే ఒక లైన్ ఉండాలి, ఆ లైన్ ప్రకారం మనం సినిమా తీయాలి. కానీ ఏది పెడితే అది సినిమా తీస్తుందంటే వాడు చూడడు, ఎవరికి వర్కౌట్ కాదు. ఇది మాత్రం చూసుకోండి. రియల్గా నాకైతే సినిమా నచ్చలే భయ. ఎస్ అన్న మార్కెట్ వేరే లెవెల్ ఉంది. ఇలాంటి సినిమా తీస్తే మాత్రం ఫ్యామిలీ ఆడేసి ఇలాంటి సినిమా చూసుకోలేం బ్రో.